అందరికీ నమస్కారం. జనాలకి ఉపయోగపడేటట్లు టైం కలిసి వస్తుందని, తొందరగా అయిపోతుందని, ₹100 పని ₹10లో అయినట్టు చేయడం కోసం సైంటిస్టులు, మేధావులు మన గవర్నమెంట్లు అయితేనేమి చాలా ఖర్చు పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి సైంటిస్టులు కనిపెడుతున్నారు. అలాంటిది వీళ్ళు దానికి ఆసరాగా తీసుకొని మళ్ళీ అదే పాత పద్ధతిలో ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయో మిషనరీ వచ్చిన తర్వాత అంత డబ్బులే ఖర్చు అయినప్పుడు మరి ప్రయోజనం ఏముంది ఎవరికైతే మాత్రము? ఇది చాలా అన్యాయం. తొందరగా అవ్వడం కోసం అంటే ఒక శ్రీకాకుళం వెళ్ళాలంటే అప్పుడు 3 అవర్స్ పట్టేది, ఇప్పుడు ఒక 1 అవర్లో వెళ్ళిపోతున్నారు. వైజాగ్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? అది కలిసి రావడం కోసం ఇవన్నీ చేస్తుంటే గిషనరీలు హైవేలు ఇవన్నీ చేస్తుంటే వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు ఈ వ్యాపారస్తులు, ఈ బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ. కాకపోతే రైతులు ఇప్పుడు ఒక 10 లక్షల ట్రాక్టరు గంటకి 700, 800 తీసుకుంటున్నారు. అదే మిషను ధాన్యం కట్టింగ్ మిషను ఒక 15 లక్షలు అనుకోండి. 15 లక్షలు అయితే గంటకి 3500, 3000 తీసుకుండా మళ్ళీ పడిపోయిందని గంటకి ఎకరాకి 5,000, 6,000, 10,000 అయిపోతుంది. పాపం నిన్న ఒక ఆమె ఏడుస్తుంది. ఎకరా బాబు అది 3 ట్రిప్పులు ట్రాక్టర్ 3 ట్రిప్పులు అయింది అంటే 3 ట్రిప్పులు అంటే కొద్దిగా వేసుకొని తీసుకొచ్చారు. అవి 3 ట్రిప్పులు అంటే 3 ఆరుల అది ఒక 2,000, ఇది ఒక 6,000, 8,000 దీనికే అయింది. కటింగ్ చేయడం కోసమే 8,000 అయింది. వాళ్ళకి ప్రతి వాళ్ళు ఏడుస్తున్నారు. మరి వీళ్ళకి మాత్రము కనికరం రావట్లేదు, ఈ మిషన్ ఓనర్లకి, ఈ బ్రోకర్లకి, వీళ్ళంతకి. ఒక పక్క వీళ్ళు ఇలా బాధపడుతుంటే ఇంకో పక్క దేవుడు కూడా ఈ వర్షాలు, తుఫాన్లు, హెచ్చరికలు అడ్డకు ఇచ్చేవలసి వస్తుంది. ఇదొకటి. మళ్ళీ ఈ మిల్లర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మీరు కొనికి రండి అనేసి బ్రోకర్లకు పంపించి 1,500కి ఎండు ధాన్యం 1,500కి కొనుకెళ్ళిపోతున్నారు, 1,400కి కొనుకెళ్ళిపోతున్నారు, 1,600కి కొనుకెళ్ళిపోతున్నారు. ఇది ఒక అన్యాయము. ఇవన్నీ కూడా మరి అధికారులు పట్టించుకొని సరిచేయాలి తప్ప నిమ్మకి నీరెట్టినట్టు అది అలాగే ఊరుకొని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆఫీసర్లు ఎవరు పట్టించుకోవట్లేదు. అదే వేరేది ఇంకేదైనా అయితే మాత్రం వాళ్ళకి డబ్బులు వచ్చే పద్ధతులు ఏమైనా ఉంటే మాత్రం గవర్నమెంట్ ఇది చెప్పింది, అది చెప్పింది, ఇది చేసేమన్నదని వాళ్ళకి కానీ కమిషన్లు అవి వస్తాయంటే, అంతేగాని ఇలాంటి ఇంటికి మాత్రం పట్టించుకోరు. ఇది జరుగుతుందండి. మరి ఇది ఎప్పుడు దీనికి పరిష్కారము లభిస్తుంది అనేది తెలీదు.